హాయ్ ఫ్రెండ్, అద్భుతమైన ఒక స్టోరీ చెప్పుకుందామా. రాయవరం చిన్న గ్రామం, దాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి సందడే సందడి. ప్రజలంతా ఎక్కడి నుంచి వస్తున్నారో కానీ చాలామంది తండోపతండాలుగా ఆ యొక్క పుష్కరాల్లో పాల్గొనడానికి వస్తూనే ఉన్నారు. స్నానం చేసి వెళ్తూనే ఉన్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకు ఇదొక పెద్ద పండగ. ఆ సమయంలోనే గ్రామంలోని ఒక చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి, ఆమె పుట్టినరోజు పండగ వచ్చింది. అతని భార్య భర్తను ఇలా చెప్పింది, ఈరోజు మన కూతురు బర్త్డే. నేను ఆల్రెడీ టైలర్ దగ్గర హరిణికి దర్జీకి ఇచ్చాను కుట్టమని, అమ్మాయికి లంగా హోని అవన్నీ కూడా రెడీ చేసుకొని దాన్ని పరికిని అంటారంట. కుట్టేసడం చూసుకొని అవి తీసుకొని వచ్చేటప్పుడు రా అని చెప్పాడు. ఆయన మొదటే గ్రామం అంతా హడావిడి, చాలా సందడి, మొత్తము ప్రజలు, జనం ఎక్కడ చూసినా జనం ఉండేసరికి అతని పని కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని వచ్చేసరికి బాగా లేట్ అయింది. వస్తూ దర్జీ దగ్గరికి వెళ్ళేసరికి 6:30, 7 అయింది. ఆయన, అయ్యా దశరథయ్య కొద్దిగా కూర్చోండి, ఇంకా కొద్దిగా పని ఉంది అని చెప్పాడు. దాంతో పక్కనే కూర్చున్నాడు. ఆయన మొత్తం పని అంతా కంప్లీట్ చేసి ఇచ్చేసరికి చాలా ఒక గంట సేపు అయింది. అప్పటికే 7, 7:30 అయింది. అయినా వచ్చేసాడు. తీసుకుని వచ్చేసరికి ఆయన ఇంటి వెనకల పరిగెత్తుకుంటూ ఒక కుర్రాడు వెళ్తున్నాడు. అది ఇంట్లో నుంచి వచ్చినట్లు చూసి వెంటనే పోయి పట్టుకున్నాడు. పట్టుకొని, ఏందిరా, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు, ఏమి కావాలి నీకు అని అడిగేసరికి గజగజ వణిగిపోతున్నాడు. మాట నోట రావడం లేదు. అయినా దశరథయ్య నెమ్మదిగా, దొంగ బడవ చెప్తావా, లేకుంటే ఏమన్నా ఏ దొంగతనం చేసేకి వచ్చావురా అని చల్లన వీపి మీద ఒక దెబ్బ చేశాడు. పాపం ఆయన బాధపడి నేను దొంగను కాదు అని చెప్పేలోపే ఆ మనిషి దశరథయ్య రైతు గట్టిగా అరిచాడు, దొంగ రండి అనేసి. పరిగెత్తుకుంటా వల్ల ఆవిడ వచ్చింది. దాంతో చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాడిని పట్టుకొని అడుగుతున్నాడు, రకరకాలుగా అడుగుతున్నాడు. మరి ఎందుకు వచ్చావురా, నువ్వు ఏం కావాలరా అని. అప్పుడు చెప్పాడు, 12 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చాలా బీదవాడు కావడంతో ఆయనకు వాళ్ళ నాన్నగారికి, మా తాతయ్య గారికి జబ్బు చేసింది. ఆయన్ని బాగు చేసుకోవడానికి నానా తంటా పడ్డాడు, కానీ ఏమాత్రము బాగు కాలేదు. దాంతో అతను ఒకసారి పుష్కరానికి పోయి వస్తే బాగవుతుందని ఎవరో చెప్పడంతో ఆ పుష్కరాలకు వచ్చి, మరి పుష్కరాల్లో స్నానం చేసి వెళ్దామని అదే దారిలో వెళ్తుంటే కరెక్ట్గా దశరథమ్మ ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఆ ఇంటి దగ్గర ఆ గేటు దగ్గర ఒక ఉంగరం పడిపోయింది. అది తీసుకున్నాడు దశరథయ్య వాళ్ళ ఇంటి గేటు దగ్గర. తీసుకొని దాన్ని ఆయన వాళ్ళకి తలుపు తట్టి ఇద్దామనుకున్నాడు. కానీ అంత లోపల అతనికి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. చావు బతుకుల్లో ఉన్నాడు నాన్న, డబ్బు లేక చాలా బాధపడుతున్నాను, కాబట్టి ఎలా అయినా సరే అతన్ని కాపాడుకోవాలని చెప్పేసి వెంటనే అది తీసుకుని వెళ్ళిపోయాడు. అది అమ్మేసి ఆ డబ్బు తీసుకొని వాళ్ళ నాన్నకు బాగు చేసుకున్నాడు. అయినా సరే అది రాసి పెట్టుకున్నాడు. తర్వాత 12 ఏళ్ళు అబ్బాయికి వచ్చేసరికి అబ్బాయి చక్కగా మంచి చదువుకుంటున్నాడు.
అప్పుడు వాళ్ళ నాన్నకు జబ్బు వచ్చింది. ఇప్పుడు దొంగ అనే అబ్బాయి వాళ్ళ నాన్నకు జబ్బు వచ్చింది. వస్తూనే ఇంకా ఏం చేయలేక ఎంత కష్టపడినా వాళ్ళ నాన్న బ్రతకలేదు, చనిపోయాడు. చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు కొడుక్కి, నాన్న, ఆ రోజు మా నాన్నని కాపాడుకోవడానికి డబ్బు ఎట్లా వచ్చిందనుకున్నావు? ఇలాగ పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఒక దశరథయ్య అనే వాళ్ళ ఇంటి ముందర వెళ్తుంటే ఒక ఉంగరం దొరికింది. దాన్ని అమ్మి మా నాన్నని కాపాడుకున్నా. ఈరోజు మన దగ్గర డబ్బు ఉంది. నా దగ్గర 1000 వరహాలు ఉన్నాయి. ఆ 1000 వరహాల్లో కనీసం 400 వరహాలు తీసుకెళ్ళి 500, 400, 500 ఆ దశరథయ్య గారికి ఇవ్వమని చెప్పేసి చనిపోయాడు. తర్వాత ఈ అబ్బాయి అవన్నీ సంచిలో పోసుకొని వెండి నాణ్యాలు బయలుదేరాడు. పుష్కరిణికి వచ్చాడు, స్నానం చేశాడు. తర్వాత డ్రెస్ చేసుకొని నెమ్మదిగా వచ్చాడు ఇంటి దగ్గరికి. ఇంటి దగ్గర డైరెక్ట్గా గేటు కొట్టేసి బెల్లు కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఇద్దామనుకున్నాడు. కానీ ఎందుకో చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కదా అని అతను ఎందుకో వెనక డోర్లో నుంచి వెళ్ళి ఆ గుడి అంటే ఒక పూజా గది ఉంది, ఆ పూజా గది పక్కన పెట్టేసి వెంటనే పారిపోతూ ఉన్నాడు. అప్పుడు దశరథ రామయ్య పట్టుకున్నాడు. అదంతా దశరథమయ్య విన్నాడు. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితము డబ్బు తీసుకొచ్చి మాకు ఇవ్వడానికి ప్రయత్నం చేసావా? నాది చాలా పొరపాటు జరిగింది, నిన్ను కొట్టాను కూడా, నన్ను క్షమించు అని చెప్పి పాపం బ్రతంలాడాడు. కానీ సరే అని ఆ డబ్బంతా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దశరథయ్య తన భార్యతో ఇలా చెప్తున్నాడు, ఈరోజు ఎట్లాగూ పాప పుట్టినరోజు కాబట్టి పాప బంగారు చేయిద్దాం ఇదంతా అమ్మేసి అన్నాడు. నో నో నో, పాప చిన్నపిల్ల, ఆ పిల్ల దగ్గర బంగారు ఉంటే దొంగలు ఎత్తకపోతారు, వద్దు, నేనే గాజులు చేయించుకుంటాను అన్నాడు. అంతటితో ఆ పిల్ల మళ్ళీ ఒకసారి ఆ బ్యాగ్ తీసుకొని, లేదు లేదు, ఈ ఉంగరము నాకు 12 ఏళ్ళ క్రితము ఇప్పుడు తెచ్చిచ్చాడు. నాకు 12 ఏళ్ళ క్రితము నా వయసు ఎంత? నేను చాలా ఇవన్న పుట్టనే లేదు. అలాంటప్పుడు మీ వయసు కూడా చాలా, అప్పుడు ఉంగరం పోయే ప్రసక్తే లేదు, అది తాతయ్య గారిది ఉంటుంది, తాతయ్య గారికి ఇచ్చొస్తానని చెప్పేసి ఆయన బయలుదేరింది. అప్పుడు అమ్మ, నాన్న, చూడు ఆ పిల్ల చిన్న పిల్ల అయినా కానీ ఎంత గొప్ప మనసు అని చెప్పి మనసులో ఇద్దరూ కూడా ఒకరికొకరు చాలా ఆనందపడ్డారు. అది తీసుకుని పోయి వాళ్ళ తాతయ్యకు, ఆ పరిస్థితుల్లో ఆ తాతయ్య ఎలా ఉన్నాడంటే డబ్బులు లేక చాలా క్షీణించి రోగంతో బాధపడుతున్నాడు. ఈ డబ్బులు ఇచ్చేసరికి తాతయ్య చాలా ఆనందపడ్డాడు. ఆ అమ్మాయిని ఎత్తుకొని చాలా సంతోషపడ్డాడు. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి, నాన్న గుడికి పోదామా అని చెప్పేసి గుడికి వెళ్ళి వచ్చాడు బర్త్డే సందర్భంగా. అప్పుడు అందరితో కూడా చెప్పి నా కూతురు ఎంత గొప్ప మనసు అని చాలా కొనియాడారు. చూసారా, మనది కానీ సొమ్ము మనకు కావాలని అనుకోవడం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎవరికి చేరాలో వాళ్ళకి చేరితేనే వాళ్ళ అవసరాలు తీరుతాయి, భగవంతుని కృప కూడా మనకు జరుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి మనం చక్కగా ఆ గొప్ప మనిషి ఉండాలి. ఎప్పుడు కూడా మనది పరాయి సొమ్ము మనం ఎప్పుడు తీసుకోకూడదు అని చెప్తూ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సిరీస్ కథలు చాలా వరుసగా వస్తూ ఉంటాయి. మన ప్లేలిస్ట్లో స్టోరీస్ 1 అని ఉంటుంది, దాంట్లో అన్నీ ఉంటాయి.
ఇది కూడా అందులోనే పెట్టేస్తాను. చక్కగా ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.